మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ పాలు పిడకాము కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే అల్లా పాలు పిడకాము కష్టపడి సంపాదించిందా అబ్బాయి స్క్రీన్ మీద కనిపించగానే ప్రతి ఆడియన్స్ కి గుండెల్లో తెలియకుండానే ఒక ఆనందం క్రియేట్ అవుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? స్పందనతో అస్సలు టచ్లో ఉండట్లేదు. విత్ ఇన్ 2 minutes సుప్రీంకోర్టు నుంచి నాకు కాల్ రాకపోతే ఈ కార్ని ఎక్కడే తగలబెట్టేస్తాం. ఈ కార్నే కదా పోలీస్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అడక్క తినాలి. నాన్నగారికి ఫిక్స్ అవటం వల్ల సడన్ గా ఏదైనా వర్క్కి వెళ్తే ఆయన కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉండే అన్నమాట. ఒక టాబ్లెట్ ఉండేది క్యాపిటల్ 200 అని, 12 రూపాయలు అండి. దానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్నమాట. ఒక 10 రూపాయలు కూడా ఫ్రెండ్ ఎక్కువ అడగాలనిపించేది. అది ఎంత అవసరం అయితే అంత అడిగి తీసి బయలుదేరి వచ్చేసేవాడిని. ఒకసారి చెప్పులు దిగిపోయి లేకపోతే మా అమ్మ అలా చూసి తన దగ్గర ఉన్న 200 ఇస్తే నాకు అసలు కళ్ళంపడు అలాగే నీళ్ళు గారి టాటాకిట్లో ఆ వాటర్ పడుతుంటే దాన్ని ఏమంటారు, నీరు కారిపోతుంటాయి కదా, అవన్నీ గుండుగులు దాకలో పెడుతుంటే మూలకు పడుకుని ఈ రోజులు చూడటం వల్ల నాకు ఏమనిపించింది అంటే హైదరాబాద్ ఇల్లు మీద లేదు నాకు ఎప్పుడు. ఊర్లో అదే ప్లేస్లో మనం ఇల్లుకి ఇబ్బంది పడ్డాం కాబట్టి అక్కడ మనం ఇల్లు కట్టాలన్నది బలంగా వెళ్ళిపోయింది బ్రెయిన్లో. రంగస్థలం ఇక్కడ రిలీజ్ అయింది సుకుమార్ గారి వల్ల ఒక ఇల్లు. 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. 100% వచ్చేసింది. నెంబర్ 1 నేను ఒక్కడిని వచ్చేసింది. నాన్నకు భ్రమతో వచ్చింది. ఈయన వచ్చి ఈయన అసలు నన్ను ఎక్కడ పెట్టట్లేదు ఏంటి, కుమారుడితో నాకు వచ్చింది ఫీల్ అయిపోయి ఇంక నేను లోపల కొంచెం సార్ ఏంటి ఇలా చేస్తున్నారని ఫీల్ అయిపోయాను నేను ఫుల్గా. ఫీల్ అయిపోతే సడన్గా కాల్ వచ్చింది. సుకుమార్ సార్ మన సమంత గారికి రామ్ చరణ్ గారికి పరిచయం చేసి, నాది కొంచెం పొల్యూట్ అయింది స్లాంగ్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు యాజ్ ఇట్ ఈజ్ ఈయన ఇంటేక్ చేయండి మీరు అని చెప్పి అంటుంటే సమంత గారు పిలిచేవారు, చరణ్ గారు పిలిచేవారు, ఇద్దరు ఒకేసారి పిలిచేవారు. ఏదైనా డైలాగ్ ఉంటాం ఓ అమ్మ అనుకున్నాను నేను. వచ్చిన ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తూ ఉండేవారు పాపం. ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో ఒక ఫ్రెండ్ లాగానే పరిచయం చేసేవారు నన్ను. ఇదేదో చిన్న ఆర్టిస్టు ఇదేదో చేస్తున్నాడు అన్నట్టు ఇప్పుడు చూడలే. అది వాళ్ళకి అసలు వాళ్ళ బ్లడ్ లోనే లేదబ్బా అసలు. అది ఇప్పుడు 8 years అయిందండి. ఇప్పుడు మొన్న ఈ సినిమాకి వెళ్ళా పెద్దకి. నేను అన్నీ ఫాలో అవుతున్నాను రా, చాలా బాగా సక్సెస్ అయ్యావు, అప్పుడు మీద చాలా హ్యాపీ. మహేష్ బాబు గారు రంగస్థలం చూసి ఆ కుర్రోడు ఎవరు అని ఒకసారి ఇంటికి వెళ్ళండి అని చెప్పి అడిగితే, ఒకసారి చూడండి అబ్బాయిని మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు వచ్చినప్పుడు తీసుకొస్తారా అని అడిగారు. మహేష్ బాబు అందరూ చూడాలనుకుంటారు, మహేష్ బాబు ఈ మహేష్ని చూడాలనుకుంటారు. ఎవరో ఒక యాక్టర్ నా పేరు ఎందుకు లేగానండి, అతని పేరు చెప్పాను నేను. ఇలాగా అన్న మీ పేరు చెప్పి రిఫరెన్స్ రాశాను నేను ఫలానా ఆఫీస్కి వెళ్ళి అని చెప్పి రాస్తే, నా పేరు ఎందుకు చెప్పు అది టామ్ డూన్ డెకరం అని చెప్పి చెట్లు అందరూ ఎదుర్కొంటానండి. అవునా స్వప్నకళ వైజయంతి మూవీస్ ఎవడే సుబ్రహ్మణ్యం కాడి నుంచి ఇవాళ సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా దాకా అక్షరాల 10 సినిమాలు ఇచ్చారండి. కల్కి సినిమాలో ఒక క్రౌడ్ షాట్ పెట్టి చిక్కు పంపించారండి వాళ్ళు. కానీ నువ్వు నాకు ప్రతి సినిమాలో నువ్వు నాకు సెంటిమెంట్ కాబట్టి నేను పిలిచాను అన్నారండి నాగేష్. సావిత్రి గారిని మోసం చేసిన దుర్మార్గుడుగా నిన్ను ఎవరు మర్చిపోరు. అవునండి, కూడి పెడితే కూడి లేకుండా చేసేసామని చెప్పి ఆడవాళ్ళు అయ్యి అంతా మన స్టార్టింగ్ లో వీళ్ళగా మంచుకుంటారు, ఒకటి బుల్దో పెడతారు, నమ్మకూడదు మనుషుల్ని అంటుంది ఒక ఆవిడ. చిరంజీవి సార్ అయితే బాబు పుట్టినప్పుడు నేను మెసేజ్ చేస్తే ఆయన ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అది అని చెప్పి అన్నారు. ఎప్పుడైనా ఆయన అన్నారన్నమాట. ఎందుకో నాకు ఏదో జనంలో పుణ్యం చేసుకుంటే అసలు వాళ్ళు మనల్ని గుర్తిస్తారనిపించింది అంత పెద్దోళ్ళు. నేను షూ వేసుకున్నా, మంచి ప్యాంట్ వేసుకున్నా, మంచి షర్ట్ వేసుకున్నా, టీషర్ట్ వేసుకుని పైన ఉద్ది వేసుకుని అక్కడికి వచ్చా అవును చెప్పు అన్నారు. నాకు అప్పుడు అనిపించింది అయిపోతుంది నేను ఉత్తుపున్న నేను మెగాస్టార్ అవ్వలేదు అనిపించింది. అందరూ చూసిన అడవుడు చూస్తారు తప్ప లోపల హార్ట్లో ఏముందని చూసి వాళ్ళే చిరంజీవి గారు అనిపించింది. అడగందే అమ్మాయినా పెట్టదంటారు. ఆయన అడగకుండా వీడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాడా, వీడికి ఏమన్నా పెడదామన్న సెన్స్ ఎవరికి ఉంటుంది, అలా ఎవరికి ఉండదేమో అనిపించింది నాకు. ఇక నేను చెయ్యి తీసుకుని ఇలా ముద్దు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్.
వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా చాలా తమాషా అయిన చాలా గమ్మత్తు అయిన గెస్ట్ అండ్ మంచి అంటే ఆడియన్స్లో తక్కువ టైంలో ఎక్కువ మంచి పాపులారిటీ సంపాదించుకుని ఆ అబ్బాయి స్క్రీన్ మీద కనిపించగానే ప్రతి ఆడియన్కి గుండెల్లో తెలియకుండానే ఒక ఆనందం క్రియేట్ అవుతుంది. తను చేసిన పెర్ఫార్మెన్స్తో మరి ఇంకొంచెం ఆనందం రెట్టింపు అవుతుంది. అండ్ అటువంటి ఇమేజ్తో అటువంటి గుర్తింపుతో ముందు జబర్దస్త్లో తన ప్రయాణం ప్రారంభమైనప్పటికీ తర్వాత రంగస్థలం సినిమాతో ఒక టాప్ గేర్లోకి వచ్చాడు. తర్వాత ఎన్నో సినిమాలు, ఒక మహానటి ఏంటి, 118 ఏంటి, ఎన్ని సినిమాలు, ప్రతిరోజు పండగే, ఎన్నో సినిమాలు అన్నిట్లోని యాక్ట్ చేస్తూ ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఒక స్టేజ్కి ఒక లెవెల్కి వచ్చాడు ఈ వెస్ట్ గోదావరి అబ్బాయి. కాబట్టి ఈ అబ్బాయి పేరే ఆచంట మహేష్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. ఆయన కెరీర్లో ఉండే ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు, ఆనందాలు, విజయాలు, సెలబ్రేషన్స్ అన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. నమస్తే. నమస్తే సార్. మాది ఈస్ట్ గోదావరి అండి. అదేలేండి, ఏదైనా ఈస్ట్ అయితే నేను వెస్ట్ అయితే నేను పుట్టడం వెస్ట్ గోదావరిలో పుట్టాను. మరి అయితే కరెక్ట్ గా నరసాపురం చిరంజీవి గారు ఆయన అదే అక్కడ చదివింది. మీ ఎవరికైనా చిరంజీవి గారికి ఎరాబ్ అడ్రస్. ఆయన బేసిక్ గా అక్కడే చదివారు, నర్సాపురం వైఎన్ కాలేజ్ లో. అక్కడే మన నర్సాపురం పుట్టమాట అండి. నేను కూడా మిస్సమ్ హాస్పిటల్ అని ఫేమస్ అండి. బేసిక్ మాది ఈస్ట్ గోదావరి. మా అమ్మమ్మ గారిది సైనిటిపల్లి లంక, రేవు దాడితే అవతల నర్సాపురం. అక్కడ చిన్నప్పటి నుంచి అంటూ ఉండేవారు, మా మా తాతగారి ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణ అని ఎప్పుడో అంటండి. మా తాతల్లో ఆ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడో సంథింగ్ ఆ సినిమా షూటింగ్ జరిగిందంట. ఎద్దులు ఉంటాయి కదా, మైసూర్ ఎద్దులు, ఆ సినిమాలో ఆడారంటండి. ఈ ఎద్దులు, వీళ్ళ ఎద్దులు అలా బాగా చెప్తూ ఉండేవారు. చిరంజీవి గారు అప్పుడు ఎక్కడికి వచ్చారు షూటింగ్ కి, అది ఇది అని చెప్తే తెలియకుండా నేను వైఎన్ కాలేజీలోనే చదవాలని చెప్పి ట్రై చేశానండి. నేను ఆయన చదివారని చెప్పి అక్కడ సీటు కోసం ట్రై చేశాను. కట్ చేస్తే మనకున్న ఇబ్బందుల మేరకు మనం ఈస్ట్ గోదావరిలోనే చదవాల్సి వచ్చింది. అంటే హాఫ్ డే వర్క్ చేసుకుంటూ హాఫ్ డే చదవటం ఉంది. అదైతే మార్నింగ్ వెళ్తే సాయంత్రం దాకా రావటం. ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల నేను మా ఊర్లో చదివా. కానీ ఫస్ట్ అక్కడ ట్రై చేశాను నేను వైఎన్ కాలేజీలో. ఆయన చదివారని కేవలం బీకామే చదివానండి. బీకామే అంటే సగం వర్క్ చేసి సగం చదవడం అంటే ఏంటి? ఏం వర్క్ చేసేవాడు? అంటే బేసిక్ గా అండి ఊర్లో మనకి కొబ్బరి ఎండ్లోనే ఉంటాయండి. మనకి కొండ చీపుల టైప్ వస్తాయి కదా. అవును, కొబ్బరి చీపులు. అవును, అవి మనం పొద్దున్న సాయంత్రం దాకా నేను అవి నార్మల్ చీపుర్లు ఉంటాయి, వాటిని మనం వైరేసి కట్టి దానికి ప్లాస్టర్ కింద ఉంటదండి. అది కట్టి చేస్తే మనకి సాయంత్రానికి ఒక 100-150 సంపాదించుకోండి నేను. ఇప్పుడు మార్నింగ్ కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట కల్లా వచ్చేసి లంచ్ చేసుకుని ఇంకా అక్కడ కూర్చుని సాయంత్రం ఒక 1000 కట్టామని కూడా 1000 చీపుర్లు మనకు ఒక 100 రూపాయలు అలా వస్తుంది అనమాట అండి. ఓకే, అట్లా. అది నేను చాలా నా కాలు హైట్ గా ఉండటం వల్ల పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు 100-150 సంపాదిస్తే నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా కొట్టేసి అండి. వాళ్ళు చాలా అది కొబ్బరిలో కొనటం. చెరువుల్లో నాసు అని ఉంటారండి, నాసు. ఆ చెరువుల్లో నాసు పడుతుంది అన్నమాట, నాసు తీయటం. అలాగే చిన్న చిన్న అలా చేసుకుంటూ పేపర్ వేయటం అండి. పేపర్ వేసేవాడిని. పేపర్ వేసి స్కూల్కి వెళ్ళటం అవన్నీ చిన్నప్పటి నుంచి. బేసిక్ గా మా నాన్నగారికి ఫిట్స్ అవటం వల్ల సడన్ గా ఏదైనా వర్క్కి వెళ్తే ఆయన కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉండేమాట. ఒక టాబ్లెట్ ఉండేది క్యాపిటల్ 200 అని, 12 రూపాయలు అండి. దానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. దానివల్ల ఇంకా ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఏదో పని చేసుకుంటా అలాగే. ఇప్పుడు 10th అయిపోయిందండి. 10th కి ఇంటర్కి గ్యాప్ ఉంటది కదండి. ఆ ఇంటర్ లో మళ్ళీ ఏదైనా మనం వర్క్ చేసుకుని ఆ డబ్బులతోటి ఇంటర్ కాలేజ్ ఫీజు కట్టుకోవటం. ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీకి ఇంటర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఫుల్గా వర్క్ చేసి ఆ హాలిడేస్ అంతా ఆ డబ్బులతోటి బీకామ్. ఇక్కడికి వచ్చిన తర్వాత బీకామ్ అయిన తర్వాత ఎంబీఏ. ఒక సబ్జెక్ట్ ఆగిపోయిందండి, సెక్యూరిటీ అనాలిసిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని ఒక్క సబ్జెక్ట్ ఆగిందండి. అది ఏం చేశానంటే ఏదో షూటింగ్ వచ్చిందని చెప్పి లక్ష్మీ రావే మా ఇంటి గారు మన గిరిధర్ గారు అప్పుడే ట్రయల్స్ లో ఉన్నా. అది వచ్చిందని చెప్పి నేను ఏం చేశానంటే ఆ ఎగ్జామ్ ఆపేశాను. ఆ తర్వాత నేను కొంచెం యాక్టర్ అయిన తర్వాత 2-3 సార్లు వెళ్ళి రాసాను ఆ ఎగ్జామ్. అది అవలా. ఎంబీఏ అయితే అలా ఉండిపోయింది. ఫైనాన్స్ అండి. బేసిక్ గా మనం ఏంటంటే కొంచెం ఎక్కువ తెలియదు కదండి, మన అంత ఇంగ్లీష్ వీక్ అవటం వల్ల తెలియదు. కానీ బీకామ్ అయిన తర్వాత డిస్టెన్స్ లో ఎంబీఏ చదువుతూ నైట్ కోకోకోలా జాబ్ చేస్తూ అప్పుడప్పుడు క్లాసెస్కి వెళ్తూ ఆ డే టైం అంతా నేను కరెక్ట్గా కంపెనీ వెహికల్ ఒకటి ఉండేదాన్ని. నేను మియాపూర్ దగ్గర అమీన్పూర్ అని ఉంటుంది, అక్కడ కోకోకోలా కంపెనీలో చేసేవాడిని. నెలకు 6000. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 దాకా షూటింగ్ చేసుకునండి.
నేను ఒకసారి ఏం చేసేవాడిని అంటే ఇక్కడ దిగిపోయి అమీర్పేట, ఆ ఫ్రెండ్ రూమ్ అక్కడ నుంచి అమీర్పేట నుంచి కృష్ణానగర్ ఎక్కడో వెళ్ళి అక్కడ ఫ్రెండ్ రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి అవన్నీ తిరిగేసి కృష్ణానగర్, అప్పుడు తెలియదు కదా గణపతి కాంప్లెక్స్ అయ్యి తిరగటమే, అలా ఆఫీస్ అయ్యి శ్రీనగర్ కాలనీ అలా తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటా అమీర్పూర్ అండి, డైరెక్ట్ అమీర్పూర్. అంటే మీరు లెక్కేసుకోండి ఎక్కడంటే మన మైత్రివనం కాడ దిగినోండి, అక్కడ నుంచి కృష్ణానగర్ నుంచి హైటెక్ సిటీ, ఫిల్మ్ నగర్, అది అంతా నడుచుకుంటా అటు నుంచి అటు సాయంత్రానికి నిజాంపేట అది ఉంది కదా, జేఎన్టీ ఉంది కదండి, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అన్ని పాగల్ సినిమా తీసాడండి డైరెక్టర్. నా ఫ్రెండ్ నేనే అబ్బాయిని రైటర్ ప్రసన్న కుమార్ దగ్గర పెట్టా. ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య రూమ్ ఉండేది, ఆ రూమ్ లో భోజనం చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటా కోకోకోలా కంపెనీ నైట్ 10 కల్లా మళ్ళీ అక్కడ ఉండాలి. ఆ 10కి వెళ్ళి అక్కడ జాబ్ చేసి మార్నింగ్ 6 దాకా చేసుకుంటా. ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎండి అన్నాడు, ఆయన ఉంటారు కదా మేనేజర్, ఆయన అన్నారు ఒకసారి నిద్ర వచ్చేసిందండి. నైట్ నిద్ర చేసి పడుకుంటే ఒక 250 కేసెస్ కోకోకోలా ఎక్స్ట్రా వెళ్ళిపోయినాయండి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ చూసి వీడు లోడ్ సరిగ్గా చేయించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మేనేజర్ వచ్చాడు, నువ్వు చేస్తే సినిమాల్లో అయినా చెయ్యి లేకపోతే జాబ్ అయినా చెయ్యి, నువ్వు 2 సెట్ అవ్వదు నీకు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అది మానేసామాట. మానేసి అలా తిరుగుతున్నాం, అలా ట్రై చేస్తున్నాం, ఏదో అలాగే తిరుగుతాం. ఎప్పుడు వచ్చింది బ్రేక్? అసలు జబర్దస్త్లోకి ఎలాగొచ్చావు నువ్వు? జబర్దస్త్ ఫస్ట్ మన సత్య ఉన్నారు కదా, కమెడియన్ సత్య, అవును, అన్న బాగుండేవాడు నాతో. అతను రైటర్ ప్రసన్న కుమార్ ఇద్దరు కలిసి ఈడు మంచి యాక్టర్ అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేశారంటే మన శక్లక్ శంకర్కి పరిచయం చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ భయం వేస్తుంది, అందరూ ఉన్నారు, కరెక్ట్గా వెళ్ళి ఏదో చిన్న డైలాగ్ చెప్పిన వెంటనే రోజా గారు ఆ హైట్ ఉన్న అబ్బాయి పేరేంటి, అబ్బాయి బాగా చేసాడు అని ఫస్ట్ స్కిట్ లోనే చెప్పేస్తే ఈ మిగతా ఆర్టిస్టులు అందరూ ఇన్ని 50-60 ఎపిసోడ్ నుంచి చేస్తున్నావు, మమ్మల్ని పేరు ఎప్పుడు అడగలేదు, నువ్వు ఫస్ట్ ఎపిసోడే బాగా అడిగారు నిన్ను అని చెప్పి అన్నారు. ఎక్కువ చేసి వెళ్ళి ప్రోమోలో పడిపోతుండే. తర్వాత నాగబాబు గారు ఒక 2-3 ఇయర్స్ చేయగానే మన లోఫర్ సినిమా పూరి సార్కి కాల్ చేసి నాగబాబు గారు, సి కళ్యాణ్ గారి సినిమా, సి కళ్యాణ్ గారు జస్ట్ ఒక 10 రోజులకి 30,000-50,000 ఇప్పించారు. అప్పుడు ఫస్ట్ టైం మనం అంత పేదరికంలో ఉన్న వాళ్ళకి సడన్ గా మంచి అమౌంట్ వచ్చిందన్నమాట. అమౌంట్ తో ఇంకంతే అండి, ఇంక ఇంట్లోగాడ అయ్యి పంపించడం, లేకపోతే రెంట్లకి అయ్యి కొంచెం రెంట్లకి పెట్టుకోవటం, ఎంత 1000 రూపాయల రెంట్ కాబట్టి మిగతా ఎక్కువ ఇంటికి పంపించడానికి చూసేవాడిని అండి. ఇంటికాడ ఏదైనా ఖర్చులకి అయ్యి. ఫాదర్ మదర్ అక్కడ ఉన్నారు కదా. అప్పటికి ఫాదర్ చనిపోయారు. 2012 కోకోకోలా జాబ్ మాని ఇదే లైఫ్ అనుకుని తిరుగుతున్నప్పుడు చనిపోయారు. చనిపోతే ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా, ఇది మన నితిన్ గారు ఆఫీస్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ కాడ, అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇలాగా కాల్ వచ్చింది అనమాట. కాల్ వస్తే మొత్తం ఏమీ లేదు ఇంక అమౌంట్. ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరో ఫ్రెండ్ ఏదో పట్టుకొచ్చో కొంత అమౌంట్ ఇస్తే అయ్యి మనం నైట్ దాకా ఆగలేం కదండి. నైట్ కూడా పొద్దుకి వెళ్తాం. మనకు అప్పుడే పొద్దురు 10ంటికి తెలిసినప్పుడు పొద్దురు 10ంటికి బయలుదేరితే ఆ మారతా వెళ్ళేసరికి డబ్బులు కూడా అయిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. పాపం మా చిన్నాళ్ళు మంచోళ్ళు, మా సొంత చిన్నాను కానీ మా మదర్ వాళ్ళ చెల్లెలు హస్బెండ్స్ మన దగ్గర 1 రూపీ కూడా లేదు, ఆఖరికి కట్లకి కూడా లేవు. వాళ్ళు ఏం చేశారంటే పాపం వాళ్ళే వచ్చి మొత్తం వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 50,000 దాకా అయ్యి మొత్తం అన్ని కార్యక్రమాలు అన్ని సెట్ చేసి ఇది చేశారు. కొంతమంది వచ్చిన చుట్టాలు అయితే మొత్తం హెడ్ బాత్ చేపించేశారు. ఎందుకు నీకు అది ఇది మీ నాన్నగారు. అదే అడగబోతున్నాను నేను, అసలు ఇంట్లో తిట్టలేదా నిన్ను? మొత్తం కొంతమంది బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనేవారు కాదండి. పాపం మా మదర్ ఎప్పుడు పాపం నెలంతని స్కూల్లోని అంగన్వాడీ స్కూల్లో ఉంటాయి కదా, స్కూల్లో ఫుడ్ వండి పెట్టడం ఇది చేసేవారు ఆవిడ. ఎప్పుడు అనేవారు కాదు. ఒక్కసారి ఏమైందంటే నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఒక 101 రూపాయి అండి అప్పుడు ట్రైన్ టికెట్, 101 అడగటం, కరెక్ట్గా 101 అడిగండి. నర్సాపురం వెళ్ళాక అక్కడ చూద్దాంలే, నర్సాపురం దిగి అన్నట్టు ఆలోచించుకోండి. ఎక్కువ ఒక్క 10 రూపాయలు కూడా ఫ్రెండ్ ఎక్కువ అడగాలనిపించదు. అది ఎంత అవసరం అయితే అంత అడిగి తీసి బయలుదేరి వచ్చేసేవాడిని. ఒకసారి చెప్పులు దిగిపోతే మా అమ్మ అలా చూసి తన దగ్గర ఉన్న 200 ఇస్తే నాకు అసలు కళ్ళంపడు అలాగే నీళ్ళు గారిని. పాపం ఆవిడ వండుకున్న ఆవిడ డబ్బులు ఇచ్చిందన్నమాట. కానీ వద్దని మాత్రం అనలా. సర్లే నీకు ఇష్టం అంటున్నావు కదా, జాగ్రత్తగా చేసుకున్నారు తప్ప ఇబ్బంది పెట్టలే. తర్వాత చిన్న అవకాశాలు రావటం, ఎంతో కొంత ఒక 3,000-4,000 వచ్చినప్పుడు 10,000 వస్తే ఒక 2,000 మనం ఉంచుకోవటం, 8,000 అలా ఇవ్వటం, అలా స్లోగా సెట్ చేసుకుని కొన్ని అడిగి రంగస్థలం ఎప్పుడైతే రిలీజ్ అయిందో సుకుమార్ గారి వల్ల ఒక ఇల్లు, ఒక ల్యాండ్ కొని. ఎందుకంటే అక్కడ అదే మన టాటాకి ఇంట్లో ఆ వాటర్ పడుతుంటే దాన్ని నీరు కారిపోతుంటాయి అవన్నీ గుండుగులు దాకలో పెడుతుంటే మూలకు పడుకుని ఈ రోజులు చూడటం వల్ల నాకు ఏమనిపించింది అంటే హైదరాబాద్ ఇల్లు మీద లేదు నాకు ఎప్పుడు.
ఊర్లో అదే ప్లేస్ లో మనం ఇల్లుకి ఇబ్బంది పడ్డాం కాబట్టి అక్కడ మనం ఇల్లు కట్టాలన్నది బలంగా వెళ్ళిపోయింది బ్రెయిన్ లో. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అప్పుడు ఒక 4 సెంట్లు కొని అక్కడే ఇల్లు కట్టావా? ఇల్లు కట్టాం. ఆ ఇల్లు మా అమ్మ పాపం ఇక్కడ ఒక 1 మంత్ ఉంటుంది, ఆ ఇల్లు వెళ్ళలేదు అనమాట. ఒక 1 మంత్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోయాము. 1 మంత్ అక్కడ, లేకపోతే 2 మంత్స్ అక్కడ ఉంటే 2 మంత్స్ ఇక్కడ. ఇల్లు అంటే అంత ఇష్టం అన్నమాట. ఆ ఇల్లు మీద అంత ప్రేమ వచ్చేసింది మా అమ్మకి. అవును, పాత వాళ్ళందరికీ ఆ సొంత ఇల్లు అన్నది చాలా ప్రాణంతో సమానం. ఆ ఇల్లు కూడా ఒక మనిషి లాగానే ఫీల్ అవుతారండి. అది అదొక మనిషి లాగా, ఒక క్యారెక్టర్ లాగా. మనకి మనిషి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మనం మిస్ అవుతున్నప్పుడు ఎంత ఫీల్ అవుతాం, ఒక ఇల్లుని మిస్ అవుతున్నప్పుడు కూడా అంత ఫీల్ అవుతాం. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇప్పుడు నిన్ను తలంటి పోసారు కదా మీ నాన్నగారు పోయినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ఇల్లు ఏమంటారు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు వాళ్ళు ఇంటికాడ కొంచెం వాళ్ళ ఇల్లు చుట్టాలకి ఉన్నప్పుడు అతనే మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఫోటోలు తీపించి అందరితోని. కొన్ని ఏళ్ళకి వాళ్ళ అబ్బాయికి కూడా అదే పిచ్చి వచ్చింది. పిచ్చి వస్తే మళ్ళీ నాకే ఫోన్ చేసి, వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేయకముందే బయట డబ్బులు ఇచ్చేసాడు ఫుల్ గా. దొబ్బేశారు వాళ్ళు. అది ఇది చేస్తాను ఏముంటారు కదా కొంతమంది, అవును, మిమ్మల్ని హీరోని చేస్తాను అది ఇది అని. అది ఏదో సినిమాలో తనిఖీలు బండి గారు ఆ టైప్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళ చుట్టాలు అయ్యి ఉన్నప్పుడు మాత్రం నన్ను పిలిచి ఫోటోలు తీపించడం. అది నేను ఎప్పుడు అదే రెస్పెక్ట్ ఉన్నా. ఆయన బేసిక్ గా అదే మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు, వేరే అంతేలే అంతేలే. సక్సెస్ అయితే ఓకే. ఎక్కడైనా పాపం 99% ఉండదు కదా సక్సెస్ రేటు. కరెక్ట్. ఎక్కడ ఎవరో ఒకళ్ళు అవుతారు, ఎందుకు ఇటు ఇబ్బంది పడతాడని చెప్పుకుంటూ ఉండొచ్చు. తప్పుగా అంటే మినిమం ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది, ఎల్ఐసరికి ఇంత వస్తుంది, దాని ప్రకారం బతకచ్చు అన్నది పొజిషన్ ఇది కరెక్ట్ కరెక్ట్ అన్నది. కానీ నీ గ్రహాలు, నీ తలరాత, మరి నువ్వు ఇంత పాపులర్ యాక్టర్ అయిపోయి 4 సెంట్లు కొని అక్కడ ఇల్లు కట్టి 24 రోజులు అలాగే ఉన్నానండి. అనుకుంటే మొత్తం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు ఎంత చెప్పినా మళ్ళీ వచ్చి ట్రై చేశాను అంతే. రంగస్థలంలోకి ఎలా కనెక్ట్ అయ్యావు? రంగస్థలం అంటే అదో పెద్ద కదండి. ఈ కోకోకోలా జాబ్ ఏదైతే ఉందో అక్కడ నైట్ జాబ్ షిఫ్ట్ అంతా చేసి మార్నింగ్ నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయామండి. సత్యసాయి ఏమో ఆపోజిట్ లో శివాలయం ఉంటుందండి. శివాలయం ఆపోజిట్ లో ఇటు సైడ్ సుకుమార్ గారు, ఇటు సైడ్ త్రివిక్రమ్ గారు. సుకుమార్ గారు ఇంటి దగ్గర ఒక చిన్న సిమెంట్ దెమ్మ ఒకటి ఉండేది. ఆ దెమ్మ మీద కూర్చోవటం 5-6 కాశీ విశాలాక్షి టెంపుల్ దగ్గర శ్రీనగర్ కాలనీ. అది ఎల్లారెడ్డి కూడా లెక్క వస్తుంది. దిల్ రాజు గారు పాత ఆఫీస్ అండి. ఎగ్జాక్ట్లీ కాశీ విశాలాక్షి టెంపుల్ అది శివాలయం అండి. అవును. అక్కడ ఇంకా టిఫిన్ కూడా లేదు. అక్కడికి వెళ్తే ఈ ఆయన కుట్టుడాకులు అవి ఉంటాయి కదండి, కుట్టుడాకులో ఇంత ప్రసాదం పెడితే అది అతను నన్ను చూసేవాడు పెద్ద ఆయన. ఇప్పుడు కూడా ఉంటారు ఆయన వైట్ గా. ఆయన పాపం 3 ఇచ్చేసేవారు నాకు. ఆ బ్యాక్ సైడ్ మినరల్ వాటర్ ఉండేది, అది తాగటం. వెనకాల 4-5 రూపాయల ఫోటోలు అండి. అక్కడ ఇక్కడ మన ఇంద్రానగర్ గడ్డ మీద ఉండేది, అది ఏదో స్టూడియో. అక్కడ ఒక 4-5 రూపాయలు, ఒక 40 రూపాయలు అంటే 4 ఫోటోలు 10 ఫోటోలు తీసుకోవటం, బ్యాక్ పాకెట్లో పెట్టుకోవటం, అక్కడ వాటర్ తాగటం, తినేయటం, మళ్ళీ ట్రై చేయటం మధ్యాహ్నం దాకా. ఇంకంతే. మధ్యాహ్నం అయితే అక్కడే ఒక 10 రూపీస్ రైస్, 5 రూపీస్ కర్రీ ఇచ్చేవారు అక్కడ. కర్రీ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ నేను ఉండేవాళ్ళం, ఆకుల రాము అని ఇంకొక అబ్బాయి. సాంబార్ తీసుకునే వాళ్ళం అంట. సాంబార్ అయితే రైస్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, సాంబార్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, కలా సెట్ చేసి ఇంకా ట్రై చేయటమే. మాక్సిమం సొంతంగా ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలనిపించింది కదా. ఎప్పుడైనా 1000-2000 వస్తే ఫస్ట్ మా అమ్మకు పంపాలన్న ఇంటెన్షన్ మీదే ఉండేది నాకు. గ్రేట్. అందుకే సక్సెస్ అయ్యాను, అందుకే నీకు అంత మంచి గుర్తింపు వచ్చింది. ఎప్పుడు మొదలుకి నీళ్లు పోస్తుంటే మొక్క బాగా పెరుగుతుంది. అది న్యాచురల్ లా ఆఫ్ ది నేచర్స్ లా. అది దానికి మొక్కకి నీళ్ళు పోయలేదు అనుకో, కొమ్మలు ఎండిపోతాయి, ఇంకా పువ్వులు పూసేది లేదు, కాయలు కాసేది లేదు. అంతే. అమ్మ నాన్నలకి చేయడం అన్నది ఎలాగంటే మొక్క మొదల్లో నీళ్ళు పోయడం లేదు. అందుకనే నువ్వు బాగా పువ్వులు పూసి కాయలు కాసి పండావు. ఇప్పుడు నువ్వు రంగస్థలం గురించి చెప్తున్నావు. రంగస్థలం ఏమైందంటే అలా తిరుగుతుంటే 5-6 ఏళ్ళు నాకు కొన్ని రోజులు ఫీల్ అయ్యాను. నేను 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. 100% లో వచ్చేసింది, నెంబర్ 1 నేను ఒక్కడిని వచ్చేసింది, నాన్నకు ప్రేమతో వచ్చింది. ఈయన వచ్చి ఈయన అసలు నన్ను ఎక్కడా పెట్టట్లేదు ఏంటి, కుమారి 21F వచ్చింది ఫీల్ అయిపోయి. ఇంక నేను లోపల కొంచెం సార్ ఏంటి ఇలా చేస్తున్నారని ఫీల్ అయిపోయాను. నేను ఫుల్గా ఫీల్ అయిపోతే సడన్ గా కాల్ వచ్చింది. సడన్ గా కాల్ వచ్చి ఇలాగా సుకుమార్ సార్ రమ్మంటున్నారని చెప్పి, మన బుచ్చబాబు అన్న ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్, ఆయన ఇంకొక శ్రీనివాస్ అన్న, ఇంకొకరు అయిపోయింది పెద్ద డైరెక్టర్ అదే ఆయన, వాళ్ళ ముగ్గురు నన్ను ఇలాగా ఆఫీస్ కి రారా అని చెప్పి తీసుకెళ్లారు. సారు ఇలా త్రూ అవుట్ క్యారెక్టర్, చరణ్ గారు 100 days ఉంటే నువ్వు 100 days ఉంటావు, అంత పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఇంక బండి. రాత్రి నిద్ర పెట్టి ఉండదు నీకు అసలు.
మనం ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి ఇంకా సారే ఏంటి సార్తో పాటే కదండి మొత్తం. ఫస్ట్ కూడా ఆయన ఏం చేశారంటే సుకుమార్ సార్ మన సమంత గారికి రామ్ చరణ్ గారికి పరిచయం చేసి, నాది కొంచెం పొల్యూట్ అయింది స్లాంగ్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయండి మీరు అని చెప్పి అంటుంటే సమంత గారు పిలిచేవారు, చరణ్ గారు పిలిచేవారు, ఇద్దరు ఒకేసారి పిలిచేవారు. ఏదైనా డైలాగ్ ఉంటాం ఓ అమ్మ అనుకున్నాను నేను. ఆ మాడ్యులేషన్ కి ఫస్ట్ స్లాంగ్ చాలా ఇది అనిపించింది. ఇంక మొత్తం అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా పాపం చరణ్ గారు భుజం మీద చేసి ఏం టెన్షన్ పడకు 8 రేగులు పట్టేసి ఫస్ట్ రోజు కాంబినేషన్ అవ్వలేదు మన వల్ల, ఇంక తీసేస్తారేమో అనుకున్నాను నేను. పాపం ఆయన అలా భుజం మీద చేసి తీసిపోయాడు పక్కకి, నువ్వేం టెన్షన్ పడకు బాగా చేస్తున్నావు అదేం పెట్టుకోకు అది ఇది అని చెప్పి వచ్చి ఓకే ఆయనే పాపం చాలా ఇది చేశారు. వచ్చిన ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉండేవారు పాపం. ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో ఒక ఫ్రెండ్ లాగానే పరిచయం చేసేవారు నన్ను. ఈడేదో చిన్న ఆర్టిస్ట్ ఈడేదో చేస్తున్నాడు అన్నట్టు ఎప్పుడు చూడలే. అది వాళ్ళకి అసలు వాళ్ళ బ్లడ్ లోనే లేదబ్బా అసలు అది ఇప్పుడు 8 years అయిందండి. ఇప్పుడు మొన్న ఈ సినిమాకి వెళ్ళా పెద్దికి, నేను అన్ని ఫాలో అవుతున్నాను రా, చాలా బాగా సక్సెస్ అయ్యావు అప్పుడు మీద, చాలా హ్యాపీ నువ్వు ఇంత సక్సెస్ అవటం అని చెప్పి, నువ్వు పెద్ద యాక్టర్ అయ్యావు అప్పుడు మీద, ఇప్పుడు మంచి మంచి చేస్తున్నావు, నేను అన్ని ఫాలో అవుతున్నాను నీకు, అలా బాగా చెయ్యి అది ఇది అని చెప్పి ఒక 20 నిమిషాలు మాట్లాడారు పెద్ద షూటింగ్ లో. నేను ఏమనుకున్నా 8 ఏళ్ళు అయిపోయింది కదా మనం ఏం గుర్తుంటాం, సార్ బోల్ మనతో చేస్తారనుకున్నాం కానీ అసలు మధ్యలో ఎక్కడ పెద్ద కలిసింది ఏమి లేదండి. ఎక్కడో ఒకసారి గేమ్ చేంజర్ కదా ఇది మన SYG సంబరాలు 8 గట్టు ప్రీ రిలీజ్ లో చూసాను అంతే. ఇంక మధ్యలో ఎక్కడ కల్లా రంగస్థలం నుంచి పెద్ద దాకా అది అన్నపూర్ణ ఏకర్స్ లో జరిగినప్పుడు వచ్చినట్టు జస్ట్ వెళ్ళి ఆ రోజే కలిసాను నేను కరెక్ట్ అంతే అండి. పాపం అలా తర్వాత అసలు నీ అంటే ఇప్పుడు యాక్ట్రెస్ కెరీర్ కనిపించినంత గ్రీన్ గా ఉండదు. అవునండి. అంటే నీ జర్నీ మొదటి నుంచి ఈ కొబ్బరి చీపుర్లు కట్టి చెరువులో నాచు తీసే దగ్గర నుంచి అంత స్ట్రగులే నీ లైఫ్ లో. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ గా చేసే ప్రయాణంలో కూడా బోల్డ్ అవమానాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి, మనం బయటకు చెప్పుకోలేని బాధలు పడతారు మీరు సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా. అలాంటి పరిస్థితి గనక నిన్ను ఒక్కసారి ఆలోచించుకుంటే ఏది ఎక్కువ నిన్ను బాధ పెట్టింది, ఏది ఎక్కువ నిన్ను ఆనందపరిచింది? హ్యాపీగా అంటే ఫస్ట్ ఫీల్ అయింది ఒక 2 విషయాలు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగస్థలం చిరంజీవి గారు ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుంది అన్నారు. అప్పుడు అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పటికే ఆయన చూస్తారు, అది చాలా హ్యాపీ మూమెంట్. తర్వాత మహేష్ బాబు గారు రంగస్థలం చూసి ఆ కుర్రోడు ఎవరు అని ఒకసారి ఇంటికి పిల్లండి అని చెప్పి అడిగితే ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు సుకుమార్ గారు. ఈ 2 చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి నాకు. బాధ అంటే ఏమి లేదులే కానంటే, బాధ అంటే బేసిక్గా ఎవరో ఒక యాక్టర్, నా పేరు ఎందుకులే కానండి, అతని పేరు చెప్పాను నేను. ఇలాగా అన్న మీ పేరు చెప్పి రిఫరెన్స్ రాశాను నేను ఫలానా ఆఫీస్కి వెళ్ళి అని చెప్పి రాస్తే, నువ్వు నా పేరు ఎందుకు చెప్పు అది ఇది డామ్ డూమ్ డెకరం అని చెప్పి సెట్లు అందరూ ఎదురుకుండా నన్ను చాలా పచ్చిబూతులు తిట్టాడు అతను. అవునా, నన్ను చాలా పచ్చిబూతులు తిట్టారు. తిడితే కొన్ని రోజులుగా తర్వాత నేను ఆయన కాంబినేషన్లో కూడా యాక్ట్ చేశాను. చాలా తిట్టారు. నేను ఆ తర్వాత ఒకటే అనుకున్నా, ఒక మనిషి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఫోటో అడిగినా మన రిఫరెన్స్ చెప్పినా నేను అసలు ఎవరిని ఏమనకూడదని ఫీల్ అయ్యాను. నేను చాలా మందికి అండి, మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానండి, చాలా మందికి నాకున్నంతలో నేను డబ్బు సాయం చేయకపోవచ్చు కానండి, నేను చేసిన మాట సాయం వల్ల 5 కోట్ల ప్రాజెక్టులు 3 కోట్ల ప్రాజెక్టులు లేకపోతే కొంతమంది 1 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం నేను చెప్పిన ఒక మాట సాయం. నేను అలాగే డబ్బు సాయం చేయలేదు, ఓన్లీ మాట సాయం అంతే. 10 మందికి చేస్తాం, 10 మందిలో 9 మంది నన్ను పెట్టుకోలేదు. నేను ఒకటే నమ్మాను, మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నాం, 10 మందిలో 9 మంది పెట్టుకోకపోయినా ఎవరో ఒకరికి నీతి ఉంటుంది, ఎవడో ఒకడు మళ్ళీ నన్ను లేపుతాడని నమ్మకం అంతే. ఒక 10 విత్తనాలు వేసాం, అన్ని మొక్కలు రాకపోవచ్చు, ఏదో చెట్టు అవుద్ది మళ్ళీ నీడేస్తుందని నమ్మకంతో మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, నువ్వు ఎందుకు కొంతమందికి అలాగే రెఫరెన్స్లు ఇస్తున్నావు అది ఇది అన్నారు. ఏం కాదు, ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి, మీకు ఒక మాట సాయం చేశాను, మీరు నాకు చేయకపోవచ్చు, భగవంతుడు వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ మంచి చేపిస్తాడని నమ్మి నేను ఎప్పుడు ఆపలేదండి. నేను వాట్సాప్లో పలానా యాక్టర్ కానీ పలానా డైరెక్టర్ కానీ పలానా ప్రొడ్యూసర్ నెంబర్ షేర్ చేసో లేకపోతే యాక్టర్కి పలానా దాంట్లో ఆఫర్ ఉందని చెప్పి షేర్ చేసో అలాంటి వాళ్ళు చాలా మంచి సక్సెస్ అయ్యారు. చాలా మంది పేర్లు చెప్పకూడదు, చాలా మంచి సక్సెస్ అయ్యారు. వాళ్ళ అంతరాత్మకు తెలిసేది, ఎందుకంటే మనకు కూడా అలా చేస్తేనే వచ్చాం మనం. అంతే తప్ప ఎప్పుడు ఒక మనిషిని దూషించడం కానీ, ఒక మనిషి మన దగ్గరికి ఫోటోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద చిరాకు పడడం కానీ, నేను కొంతమందిని చూసి ఇలా ఇప్పుడు అవ్వకూడదని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే
మనకు టైం ఉందనుకోండి, ఒక గంట అయినా సరే నేను నిలబడి ఫోటోలు ఇవ్వటానికి రెడీ అండి. నాకు తెలిసి నాకు ఆ నమ్మకం ఉంది. బాగా ఎక్కువ ఫోటోలు ఇచ్చిన వాళ్ళు ఆర్టిస్ట్లో వన్ ఆఫ్ ద లిస్ట్లో నేను ఉంటానండి. ఒక 48 నిమిషాలు 58 నిమిషాలు అలాగే నేను అన్నం తినకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఎవరైనా ఫోటో అడిగితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే ఒక గంట టైం ఉంటే నేను అలా ఇస్తానే ఉంటాను. ఎంతమంది వచ్చారో అంతమందికి ఇస్తానే ఉండేవాడిని అండి నేను. ఎందుకంటే ఒక మనిషి ఈక్వల్ టు ఒక మనిషి కాదు. నేను ఒక మనిషిని తిట్టాను, ఆ మనిషి నా గురించి 100 మందికి వెళ్ళి చెప్పొచ్చు. అదే ఒక మనిషితో నేను మంచుకున్నాను, అతను వెళ్ళి అతను 100 కూడా మందికి 100 మందికి. చెప్పొచ్చు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి చేయొచ్చు. కానీ బేసిక్గా మనం తిట్టిన వాళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్ ఒకప్పుడు. కానీ నాకు అనిపించింది, ఓ అమ్మ దూరం నుంచి చూసి మనం ఒక మనిషిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళాక ఆ విలనిజం చూస్తే మనం తట్టుకోలేమేమో అనిపించింది. మనం దూరం నుంచి చూసి ఒక అబ్బాయిని ఎవరొకరిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత అరిచేసి అది చేస్తే కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా మరి. అంతే. అది తప్ప నాకు ఏం బాధ ఏం కాదు. ఆయన అంటే బేసిక్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. అంతే, చాలా చాలా ఇష్టం. నాకు బాగా ఇష్టమైన ఎవరు ఎందుకులేండి, ఎవరైతే ఏమోలేండి చెప్తున్నా, మన ఫేవరెట్ అతను. బేసిక్ గా నేను అతను కాలుకి దండం పెడతాను ఎక్కడైనా కనపడితే. ఆయన ఇప్పటికీ నాకు ఎక్కడైనా కనపడాడంటే ఆయన కాలుకి దండం పెట్టేసి నమస్కారం పెట్టి వచ్చేస్తాను. నువ్వు కాళ్ళకి దండం పెట్టేంత పెద్ద నటుడు ఎవరబ్బా? చిన్న నటుడే అండి, చిన్న నటుడు. చిన్న నటుడే అంతే. మళ్ళీ పేరెందుకు. మరి కాళ్ళకి ఎందుకు దండం పెడతావు నువ్వు? నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆయన చూసి ఇలా యాక్టర్ అవ్వాలి చిన్నగా అని అనుకునేవాడు అనమాట. అంటే కామెడీ యాక్టరా, హీరోవా? పర్లేదండి, కామెడీ హీరో అన్ని అర్థమైపోయింది నాకు. నేను చెప్పను పేరు గాని పర్లేదండి. ఎందుకు పాపం మంచిదే అది. బేసిక్ గా అంటే ఆయనకు కూడా గుర్తుండదు అది, మనం హట్ అయ్యాము మనం బాధపడ్డామని అది గుర్తుండదు. అది ఆయన మర్చిపోయి ఉంటాడు. ఆయనకు ఒక క్యాలీలు చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు కోప్పడ్డాను. ఎందుకంటే పాపం మనలాంటి వాళ్ళు 100 మంది ఆయన్ని ఇది చేస్తా ఉంటే, ఎవరో 100 మంది వెళ్ళిపోయి పేర్లు రాసేస్తా ఉంటే ఆయనకి ఎలా ఉంటది? పాజిటివ్ థింకింగ్ కావాలి మహేష్. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన అన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. మనం పాజిటివిటీలో మనం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. పాజిటివిటీ. ఒక 100 మంది ఆయన నాన్ స్టాప్ ఇబ్బంది పెడుతుంటే అందులో నేను 100 వాడిని అయ్యి ఉంటాను. అందుకని ఆ 99 మంది ఆగింది నా మీద ప్రదర్శించి ఉండొచ్చు, ఏం తెలియదు. కానీ ఆ తర్వాత చాలా మంచి పాజిటివ్ గానే మనం అంటే చాలా తమ్ముళ్ళగా మనం ఒక అన్నయ్యలాగా అలాగే ఉంటాం. గుడ్. ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్మెంట్ చేసుకున్నావా? హైదరాబాద్ లో జస్ట్ ఒక చిన్న హౌస్ కి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చానండి. అంటే అది నాకు అసలు మనకి ఒక తెరిచిన పుస్తకం. నేను ప్రీ రిలీజ్ లోనే చెప్పేశాను నేను అన్నమాట. నేను ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పేసా. మన కింగ్డమ్ ఆయన సీతారావంశీ గారు ఏదైతే కొద్దిగా పేమెంట్ ఇచ్చారో కొద్దిగా పేమెంట్ పట్టుకెళ్ళి నేను ఇచ్చారన్నది నేను డైరెక్ట్ చెప్పేసా. పూర్తి పేమెంట్ ఇచ్చారా? పూర్తి పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ లో మనకి కొంచెం ఈ కొచ్చలై మిగలగా కొన్ని ఉంటే పట్టుకెళ్ళి ఒక చిన్న ఇల్లు, ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ రెంట్లో మనం కట్టలేకపోతున్నాం కాబట్టి ఇచ్చా. అంటే ఇల్లు ఇంకా ఫుల్ మన సొంతం అవ్వలేదు, స్లోగా మనం ఈఎంఐలు పెట్టుకుని స్లోగా స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు రెంట్ హౌస్ లోనే ఉన్నాం. అది ఒకవేళ ఈ 1 year కష్టపడితే దాంట్లోకి వెళ్ళొచ్చు. అదేలే, అంతే. ఏముందిలే. ఇంకా నువ్వు రేంజ్ లో ఉన్నావు కదా. అంటే తక్కువ విషయాలు. ఇప్పుడు మా అమ్మ అక్కడే మీ ఊళ్ళోనే ఉన్నారు. ఇప్పుడు ఇంటికాడే అండి. ఓకే. 2 months ఇక్కడ ఉంటే 2 months అక్కడ. పాపం ఇక్కడ నువ్వు ఒక్కడివేనా మీ ఫ్యామిలీ? మా అక్క అండి. అక్క అక్కడే మన పాసిలపూడి అని చెప్పి అమలాపురం దగ్గర అక్కడ ఇచ్చాం. పాసిలపూడి పక్కన వాకల గరువు అని ఉంటదండి. వాకల గరువు ఊరి పేరు. అక్కడ మా బావగారు ఆయన డిష్లు అవి వేస్తూ ఉంటారు. చిన్న ఫ్యాన్సీ షాప్ ఒకటి ఉంది, ఆయనకి ఇచ్చామట అండి. అంతే. బాగున్నారు వాళ్ళు? సూపర్ అండి. చిన్న ఇప్పుడు మలికిపురం అని చెప్పి కొంచెం మెయిన్ సెంటర్ అది, మలికిపురంలో షాప్ పెట్టారు ఆయన. సరే. ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి ఇంకా స్టిల్ నువ్వు సింగిల్ హ్యాండేనా వంటగట్టు నువ్వు చేసుకుంటున్నావా? సింగిల్ హ్యాండ్ కదా, నాకు మ్యారేజ్ అయిపోయిందండి. అయిపోయిందా? మాకు మరదలు అవుద్దండి. వాళ్ళ అత్త మా అమ్మ అన్న చెల్లెలు బిడ్డలు తనకిచ్చి మ్యారేజ్ చేస్తారు నాకు. అంటే నువ్వు సక్సెస్ అయ్యాకేనా? 2020 కరోనాలో అండి. ప్రపంచం అంతా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకున్నాను. ఏ షూటింగ్ పడవలే నాకు మ్యారేజ్ అయినప్పుడు. నేను డౌట్ చేయలేదా ఇది ఏం చేస్తాడు అసలు, ఇడితే నింటరా బాబు అని? అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అన్నది ఏదో ఒక సూపర్ స్టార్డమ్ లోకి వెళ్ళిపోతే అది వేరే విషయం, కానీ టికానా లేని జీవితం కదా ఇది. చెప్పేసానండి నేను తనకి. తన మొత్తం రియాలిటీలో ఉంటది. మనకు నడిచినంత కాలం నడుస్తుంది. ఒకవేళ ఇబ్బంది అయితే మనకి ఈ మన ఊర్లో ఈ ఇల్లు ఇదే ఫిక్స్, మనకి మిగతా అంతా భగవంతుడు ఇచ్చిన బోనస్ మనకి అని చెప్పేసాను. అసలు పాపం తను, నేను ఇంకా 25,000 పెట్టి రెంట తీస్తుంటే తను 15,000 చాలంటదన్నమాట అండి. ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి నా గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు కొన్ని నేను కారు కొనలేదంటే ఒక యాక్టర్ వైఫ్ ఎవరైనా ఊరుకుంటారండి?
కారు కొనకపోతే చెప్పండి ఇంత అసలు famous- యాక్టర్ వైపు వరకు ఎందుకు మహేష్? యాక్టరే ఊరుకోడు, ఆ, ఏదో కింద మీద పడి తను ఏమంటదంటే నువ్వు ఫస్ట్ హౌస్ అంటున్నావు కదా, హౌస్ కట్టేసుకో, అయిపోయిన తర్వాత నీకు ఏమైనా అమౌంట్ ఉంటే అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు కారు తీసుకుంది కానీ ఫస్ట్ హౌస్ అనుకున్నావు కదా, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. షూటింగ్ లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు నేను, అంటే బేసిక్ స్ట్రెస్ ఉంటది చాలా మంది shooting కమిట్మెంట్ లేకపోతే. ఉండగానే ఆ, కానీ తను ఏమన్నా షూటింగ్ లేకపోతే ప్రశాంతంగా ఉండమంటది నన్ను, హ్యాపీగా అన్ని వండి పెట్టడం అవి చేస్తా ఉంటది. నాకే మనశ్శాంతి ఉండదు, ఏదో షూటింగ్ రావాలి, ఏదో చెయ్యాలి, అవును, ఏదో ఇంటి దగ్గర చెయ్యాలి ఖాళీగా అని ఉన్నాను ఏంటి? అన్న ఇది మీద నేను ఫీల్ అవుతాను తప్ప తను మళ్ళీ వచ్చి తన ఇది చేస్తూ ఉంటది. ఒకవేళ ఏమన్నా మన చుట్టాలు అవటం వల్ల లేకపోతే చిన్నప్పటి నుంచి కష్టం సుఖం తెలియటం వల్ల ఏంటో తెలియదు కానీ మంచి సపోర్టివ్ మాట అండి. చాలా ఇంకా అసలు బీటెక్ చేసిందండి తను. ఓ ఇప్పుడు ఈ సత్యాన్నయ్య ఉన్నాడు కదా, అతను ఈ కాలేజీలో చదివిందో తిను అదే కాలేజీలో చదివినమాట. మన సత్య కమెడియన్ సత్య, Okay. వీళ్ళిద్దరూ ఒకటే కాలేజ్. ఓ ఓకే. తను పాపం డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటదండి, పాపం 8-9 ఏళ్ళ దాకా ఉంటది. నీకును ఆ, అమ్మాయికి తనకి. నా? కానీ బాల్య వివాహాలు- వాళ్ళకి ఇష్టం వీళ్ళకి ఇష్టం. తను ఏజ్ జస్ట్ నెంబర్ అంటది అంతే, మనం అంటే చాలా ఇదిగా ఉంటది అంతే. కష్టపడి వచ్చిన వాళ్ళంటే ఇష్టం, అందుకని కేవలం చేసుకుంటా. రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ రామ్ చరణ్ గారు పక్కన ఎప్పుడైతే నేను చేశానో నేను చరణ్ అన్నకు కూడా అదే చెప్పా. ఆయన నవ్వుతున్నారు, ఊరుకోరా అంటున్నారు. నిజమన్నా, నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి, నీ పక్కన చేయడం కూడా నాకు చాలా ప్లస్ అయింది తన విషయంలో అంటే. నిజమా? అవునా అన్నారు. అవునా, పోన్లే ఎప్పుడైనా ఫ్యామిలీతో రండి అన్నారు. నాకు ఇంకా ఆ రోజు నిద్ర పట్ల. ఆయన పాపం ఫ్యామిలీతో రమ్మన్నారు. పాపం చిరంజీవి సార్ అయితే బాబు పుట్టినప్పుడు ఎన్ని మెసేజ్ చేస్తే ఆయన రే కంగ్రాచులేషన్స్ రా అది ఇది అని చెప్పి అన్నారు. ఎప్పుడైనా రండి అని అన్నారన్నమాట. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే ఒక చిన్న ఫ్యామిలీ అని కాకుండా వాళ్ళు ఫోన్లే ఇంటికి రండి అన్నారు ఎప్పుడైనా కుదిరినప్పుడు. అంటే నాకు నిజంగా వాళ్ళిద్దరికి ఎందుకో నాకు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే అసలు వాళ్ళు మనల్ని గుర్తిస్తారనిపించింది, అంత పెద్దోళ్ళు. నిజంగా వాళ్ళు అలా అనేసరికి నేను చాలా నాకు అబ్బాయి పుట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, చిరంజీవి గారు కంగ్రాచులేషన్స్ అని పెట్టినప్పుడు నేను అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు నాకు నిజంగా చాలా ఇప్పటికీ నాకు ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది డైలీ. నాకు ఆ మెసేజ్ అలాగే నేను స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ పెట్టేసుకున్నాను అంతే. మళ్ళీ ఆయన పెడతారో లేదో తెలియదు, ఆయన బిజీలో ఆయన అడవుళ్ళు ఆయన ఉంటారు. మనకి కరెక్ట్ గా వచ్చింది మెసేజ్, అది అలాగే శిలాపాలకం కింద అలాగే ఉంచేసాం. స్క్రీన్ షాట్ తీసి ఫోటో కట్టించి పెట్టింది ఇంకా అలాగా ఉంచేసాం అంతే. అదేలే. అంటే వాళ్ళు అంటే మోర్ ఇంపార్టెంట్ గా చిరంజీవి గారికి అలాంటి భేదభావాలు ఏమి ఉండవు. ఆయన అందరూ నా అనుకునే మనిషి, ఆ మనస్తత్వం కూడా అలాంటిదే. మీకు చెప్పొచ్చు లేదు సార్, నేను మిమ్మల్ని ఆపుతున్నట్టున్నాను మధ్యలో, అంటే మర్చిపోతానని చెప్పేసిన. నేను ఒక మంచి డ్రెస్ వేసుకున్నాను సార్, మంచి అడావుడు చేశాను. ఆర్సీ అని ఒక డిజైన్స్ ఉంది, వాళ్ళు నాకు డ్రెస్సులు పంపుతూ ఉంటారు. కానీ ఆయన ఎంత గొప్ప మనిషి అంటే, నేను షూ వేసుకున్నా, మంచి ప్యాంట్ వేసుకున్నా, మంచి షర్ట్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకుని పైన వుడ్ వేసుకుని అక్కడికి వచ్చా. బాలయ్య బాబు గారిది 50 years ఫంక్షన్ జరుగుతుంది. ఆయన నన్ను పిలిచి, అరే ఓకేనా, బాగానే ఉన్నావా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా ఉంటే చెప్పు అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, అయ్యి బాబు ఈయన ఉత్తుపున్న ఈయన మెగాస్టార్ అవ్వలేదు అనిపించింది. అందరూ చూసిన అడావుడు చూస్తారు తప్ప లోపల హార్ట్లో ఏముందని చూసి వాళ్ళే చిరంజీవి గారు అనిపించింది నాకు. అంటే వీడు ఇంత అడావుడి చేస్తున్నాడు, వీడి లోపల ఏమన్నా పెయిన్ ఉందా, వీడికి నేను ఏమైనా హెల్ప్ చేయగలనా, ఓకేనా, అంతా బాగానే ఉందా, నువ్వు చెప్పు. పక్కన అందరూ మాట్లాడేస్తుండే, మీరు ఆగండి, నీకు ఓకేనా, నీకు అంతా బాగా నడుస్తుందా, బాగున్నావు కదా నువ్వు అని అడుగుతున్నారు నన్ను. అంటే నేను ఏమన్నా కొంచెం బాగాలేదంటే ఆయన రెడీగా ఉన్నారన్నమాట, ఈయనకి ఏదేం చేయడం. అంటే అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు, ఆయన అడగకుండా వీడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాడా, వీడికి ఏమన్నా పెడదామన్న సెన్స్ ఎవరికి ఉంటుంది, అసలు ఎవరికి ఉండదేమో అనిపించింది నాకు. ఎవరికి ఉండదు, అసలు నాకు తెలిసి అడిగితేనే పట్టించుకోరు. ఇంకా ఆయన సాధించిన విజయాలు కానీ అది కానీ ఇంకా నాకు ఈ చరిత్రకి, ఈ యుగానికి ఇంకా అంతే. ఇంకా ఆయన చేసిన సాంగ్స్ కానీ, ఆయన చేసిన డ్యాన్స్ కానీ, ఆయన సృష్టించిన అద్భుతాలు కానీ ఇంకెవరు ఇంకా టచ్ కాదు కదా, ఇంక ఈ జన్మకి ఇంకా ఆయనే లాస్ట్, ఇంకా అంతే. ఇంకెవరు చేయలేరు. ఇంకా అంతకు ముందు అంతకు తర్వాత ఇంకా ఆయనే అనిపించింది నాకు. అసలు నాకు మర్చిపోయింది అంత అలా మాట్లాడుతుంటే. ఇంకా నేను చెయ్యి తీసుకుని ఇలా ముద్దు పెట్టుకుని వచ్చేసాను. ఆ చెయ్యి ఇచ్చారు ఆయన, నాకు ఎందుకో ఆ చెయ్యి అలా ముద్దు పెట్టేసుకోవాలనిపించింది. ఆయన పాపం నవ్వుతున్నారు అంతే, కూర్చున్నారు అక్కడ, మా అల్ల ఉన్నారు, వెళ్ళాను చెయ్యి తీసుకున్నాను వచ్చేసాను. ఎందుకు చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయిందండి. నేను బాగా బచ్చగడినప్పుడు ప్రజారాజ్యం జస్ట్ ఆయన క్యాన్వాసింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. మాది శంకరగుప్తం అని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జన్మస్థలం అండి. శంకరగుప్తం అంటే ఆయన పుట్టారు అక్కడ, అదే ఊర్లో నేను పుట్టామంటాను. అదే మా ఊరే, అదే శంకరగుప్తం. ఆయన వెళ్తుంటే సుమారు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెట్టు ఉంటానండి. మాకు వినాయకుడి గుడి ఉంటుందండి, వినాయకుడి గుడి కాడ ఆయన ఇలా స్టార్ట్ అయ్యారు, ఇలా పెట్టుకుంటూ చెయ్య.
మీరు నమ్మరు, నేను ఆయన వెనకాల పరిగెడతాను ఉన్నాను. పిల్లలందరూ పరిగెడుతున్నారు. వాళ్ళు ఒక సెంటర్ దాకా, మా శంకరగౌతమ్ సెంటర్ వచ్చిన దాకా కొంతమంది కట్ అయిపోయారు. నేను అలాగా పడవటపాలెం దాకా నేను పరిగెట్టుకుంటానే వెళ్ళానండి. నేను మా ఊరు తర్వాత నెక్స్ట్ పడవటపాలెం అండి, తర్వాత కేసునపల్లి. ఇంకెక్కడ సరిపోద్దండి ఎనర్జీ, ఇంక సరిపోట్లా. ఇంకా అలా పరిగెట్టుకుంటానే వెళ్ళాను ఆయన వెనకాల. ఆయన అలా వెళ్తుంటే వెనకాల కానిజింగ్ వెనకాల అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి నేను కొంత ప్లేస్ వచ్చిన తర్వాత ఆవేశం వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి తిరుగుకుంటా నడుచుకుంటే ఇంటికి వచ్చామాట. అది నాకు అలా ఫస్ట్ చూసింది అప్పుడు. ఓకే, పిఆర్పి టైంలో. అప్పుడు ఓకే, అది ఏది అంత ఉండదు కూడా సరిగ్గా గుర్తులేదు. అదే 2008 ఇప్పుడు పిఆర్పి. అప్పుడు నేను 9th 10th రండి, సరిగ్గా ఐడియా లేదు. బాగుంది జర్నీ బాగుంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పుట్టిన చోట పుట్టావు. మెగాస్టార్ చిరంజీవి గారు చదువుకుందామని అనుకున్నావు, చదువుకోలేకపోయినా, బట్ యూ డిడ్ యువర్ ఎంబీఏ. గ్రేట్. అది అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చి కూడా నువ్వు నిన్ను మించిన సక్సెస్ఫుల్ పర్సన్ లేడు మహేష్ లైఫ్ లో. ఎందుకంటే అమ్మని చూసుకుంటున్నావు, ఇల్లు కట్టావు, చదువుకున్నావు, యాక్టర్ అయ్యావు, సక్సెస్ అయ్యావు. ఇప్పుడు జబర్దస్త్ లైఫ్ నీకు బాగుందా? ఇప్పుడు సినిమా యాక్టర్ గా బాగుందా అంటే ఏం చెప్తావు? అది ఏదో అంటారు కదండి, ఏదో ఏమంటారు ఆడవాళ్ళకి ఏదేదో అంటారు కదా, పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నట్టు. నాకు రెండు సూపర్ అండి. ఎందుకంటే నాకు రెండు వేరని ఇప్పుడు అనిపించలే నాకు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక 1 month ఏమన్నా కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బంది అయింది. మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ, శ్యామ్ గారు చాలా బాగా చూస్తారు నన్ను. ఫోన్ చేస్తా, ఈ వీక్ కొంచెం టైట్ ఉంది అంతే. అందులో డైరెక్టర్స్ ఉంటారు, శ్రీను బోడెమని, మల్లెమల ప్రసన్న అని వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ వీక్ సుమా అడ్డ. నేను వెళ్ళిన సార్లు సుమా గారు షోకి ఎవరు వెళ్ళి ఉండరండి. 10-11 సార్లు వెళ్ళి ఉంటాను నేను. నాకు కొంచెం ఏమన్నా కొంచెం టైట్ అనిపిస్తుంది దానికి వెళ్తా. కానీ అక్కడ విపరీతంగా నేను ఎప్పుడు దాన్ని విపరీతంగా సంపాదించింది లేదు. కానీ నాకు ఆకలితో ఉన్నప్పుడు వెళ్ళి కడుపు నింపుకుని రావటం నాకు మల్లెమాల. ఇన్నేళ్ళ నుంచి నాకు మల్లెమాల చేసింది ఏంటంటే, నేను ఎప్పుడైనా ఆకలితో ఉన్నాను, ఈ నెల నాకు కొంచెం సినిమా పేమెంట్లు ఆగినాయి, కొంచెం ఈ నెలకి మెయింటెనెన్స్లు కావాలి, 2 పిల్లలు అది ఇది మెయింటెనెన్స్, ఫోన్ చేస్తా అంతే. నెక్స్ట్ షోకి వెళ్ళిపోతా, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ గెస్ట్గా, లేకపోతే మన సుమా అడ్డా కానీ సెలబ్రిటీ గేమ్ షో, అలా ఏదోటి క్యాష్ అలా ఇల్లు రావటం. అది నాకు ఎప్పుడు దాన్ని ఏమంటారు, వెనకాల ఒక స్టెఫినీ అంటారు కదా, అలా నాకు యూజ్ అయింది. ఇంకా నా ప్రయాణం 4 చక్రాల మీద అలా సినిమాల్లో వెళ్తా ఉంటాయి. పాపం సినిమాల్లో కొంతమంది లేట్ అవుతుంటాయి పేమెంట్స్, ఈ లోపు వస్తాయండి. ఈ వచ్చే లోపు మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా మరి. కానీ నాకు 2 ఒకటే కింద అనిపించింది, ఏమనిపించలేదండి. మనం ఎప్పుడు కనపడడానికి, జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోవడానికి టీవీ యూజ్ అయింది, జనాల్లో కొంచెం పేరు సినిమా పరంగా తేయడానికి రంగస్థలం ఇవన్నీ యూజ్ అయినాయి. నన్ను బయట కూడా డైరెక్టర్స్ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటారు. చాలా మంది యాక్టర్స్లో నువ్వు టీవీకి నెక్స్ట్ రంగస్థలం వచ్చిన తర్వాత సినిమాలకి బాగా సెట్ అయ్యి యాప్ట్ అయ్యావు నువ్వు అని చెప్పంటుంటే కొంచెం పోలేరా బాబు అనిపిస్తుంటారు. అదేలే, అంతే. కాబట్టే నువ్వు నిలబడగలిగావు, రెండిట్లోని అడాప్ట్ అవ్వగలిగావు. ఏమైందంటే అండి, అక్కడ భగవంతుడి దయ వల్ల, ఆయన సుకుమార్ గారి దయ వల్ల ఆయన ఎమోషన్ ఇవ్వటం ప్లస్ అయింది. ఓన్లీ ఇక్కడ కామెడీ ఒకటే చేస్తాం కదండి స్టేజ్ మీద. ఆయన ఏం చేశాడంటే, వీళ్ళు ఏదో పెయిన్ ఉంది అంటే, ఇప్పుడు బాగా దాన్ని ఏమంటారు, బాగా కొంచెం చిన్నప్పటి నుంచి మంచి ఇది ఉన్నవాడు దాంట్లో కంటే కూడా చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ ఉన్నవాడు దాంట్లో ఏదో పెయిన్ ఉంటది, ఆ పెయిన్ బయటికి లాగేశాడు ఆయన అంతే. వీళ్ళు ఎక్కడో ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ ఆ నైట్ సీన్ రంగస్థలంలో ఆ నా కొడుకు అన్న సీన్ కాడ అది లాగేసరికి మనకి అక్కడ నుంచి సినిమాలు బాపడడం, మంచి క్యారెక్టర్లు వచ్చాయి. స్వప్న కళ వైజయంతి మూవీస్, ఎవడే సుబ్రహ్మణ్యం కాడ నుంచి ఇవాళ సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా దాకా అక్షరాల 10 సినిమాలు ఇచ్చారండి నాకు. అసలు ఒక బ్యానరు 10 సినిమాలు నన్ను రిపీట్ చేయటం, నాకు నిజంగా వాళ్ళు ఎంత రిపీట్ అంటే వాళ్ళు ఎంత సెంటిమెంట్ ఫీల్ అవుతారంటే, 10 సినిమాల్లో ఆల్మోస్ట్ 7-8 ఇట్లయితే కొంచెం ఒక 2 అటు ఇటు అవుతాయి కదండి. అందరూ మన చేతుల్లో ఉండదు, దైవాదేవుడు ప్రేక్షకులు మనం పని చేయటం వరకునే. కానీ వీడుంటే మనకి ఇట్ అన్నది వాళ్ళు నమ్మి ఆఖరికి కల్కి సినిమాలో ఒక క్రౌడ్ షాట్ పెట్టి చెక్ పంపించారండి వాళ్ళు. నేను ఉన్నాను సినిమాలో, నాకు క్యారెక్టర్ లేదు ప్రభాస్ గారి, అలా క్రౌడ్లో ఎక్కడో షాట్ పెట్టి నీది అయిపోయిందిరా, ఇందులో నీకు లేదు, కానీ నువ్వు నాకు ప్రతి సినిమాలో నువ్వు నాకు సెంటిమెంట్ కాబట్టి నేను పిలిచాను అన్నారండి నాగేశ్వరి గారు. ఇప్పుడు నేను మ్యాంగో అని సినిమా చేస్తే పాపం ఆయనే టీజర్ రిలీజ్ చేశారు. ఆయన చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేస్తే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇంకా సుకుమార్ గారు నేను ఎవరిని అడగలేదు, మీకే చెప్పా. అది కొంచెం పాపం ఒక 4-5 మంచి క్యారెక్టర్లో, ఒక కంచిరపాలెం లాగా ఒక 4-5 మంచి లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ లో 4 నాది ఒకటి. అది మన నాగి సార్ దగ్గరే చేశాడు, అబ్బాయి చేశాడు.
పిలిచి అన్న నిన్ను పెట్టి చేస్తాను, ఇంకా 3-4 క్యాటర్లు ఉన్నాయి, మీ 4 మీద చేస్తాను, ఒక 15 days ఇవ్వండి అందరికీ కలిపని. నాది జస్ట్ 7 daysలో మొత్తం సినిమా 15 daysలో ఫినిష్ చేశాడు. 2 గంటల 10 నిమిషాలండి మ్యాంగో. ఓ అది నెక్స్ట్ మార్చ్లో వస్తాను. ఏంటి మ్యాంగో? ఆ మ్యాంగో అంటే అది ఒక అంటే అది మీకు ఎలా చెప్పాలంటే ఒక చిన్న మంచి సినిమాయే, కానీ ఒక మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట అండి. మ్యాంగో మీద నడుస్తూ ఉంటుంది. అంటే మ్యాంగోకి లింకప్ అయిన జీవితాలు ఒక ఊర్లో ఒక 10-15 క్యారెక్టర్లు ఒక మ్యాంగోకి లింకప్ అయి ఉంటాయి అన్నమాట అండి. దాని మీద నడిపించాడు. Okay. అంటే అంతకంటే మనం కథ ఎక్కువ చెప్పకూడదు. మరి డైరెక్టర్ ఫీల్ అవుతారు కాబట్టి ఒక మంచి కంటెంట్ అండి. లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంచి పాయింట్ ఉంది. వెరీ అంటే మనకంటే పెద్దవాళ్ళు, అది మన పేరెంట్స్ అవనివ్వండి, మన వెల్విషర్స్ అవనివ్వండి, ఎలా చెప్పనంటే ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఉంటారండి ఒక ఇంట్లో. తమ్ముడు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదవటం వల్ల వాళ్ళ అన్నయ్య భూస్థాపితం అయిపోతుంటాడు. అంటే వాడు చాలా పెయిన్ తీసుకుని వాడు పనికి వెళ్ళటం వల్లే వీడికి మంచి లైఫ్ వస్తుంది. అలాగే చాలా కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మంది ఒక్కడో భూస్థాపితం అయిపోయి పాపం ఆడి ఎదగకుండా వ్యవసాయం పనులు అయ్యి చేసుకుంటా, ఏదో తాపి పని ఏదో చేసుకుంటా వాళ్ళ తమ్ముడినో చెల్లినో చదివిస్తాడు. వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అవటానికి కారణం మెయిన్ రీజన్ వీడి సాక్రిఫైస్ చేసిన లైఫ్. Correct. ఇప్పుడు పేరెంట్స్ కష్టపడుతున్నారు అనుకో, ఓకే, పేరెంట్స్ లేకపోతే అది ఈ సినిమా అండి. గుడ్. మంచి చాలా మంచి కంటెంట్. ఒక చాలా మంచి పాయింట్ లోపల ఇంటర్నల్ గా ఒక మంచి పాయింట్ చెప్పాలనుకున్నాడు. సెంటిమెంట్ బాగా సెట్ చేశాడు. Good, బాగా good. అనిపించింది నాకు. ఎప్పుడు రిలీజ్? మార్చి కానీ ఏప్రిల్ గా ఉంటదండి. వెరీ గుడ్. పాప మంచు లక్ష్మి గారు, సత్యదేవ్ అన్న వీళ్ళంతా స్టోరీలు పెట్టి బాగానే ఎంకరేజ్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది బాబు. ఒక చిన్నది అది జస్ట్ ఒక 50 lakhs లో చేశారు. అలా ముగ్గురు చేయాల్సిన అవసరం లేదు. నాగి సార్ వీళ్ళు నీ బట్టి కదమ్మా, అది 50 లక్షల 50 కోట్ల కాదు. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో 7 కోట్లు 8 కోట్లు పెట్టి చేసిన సినిమాలు కొన్నిటికి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక గెస్ట్ ని తెచ్చుకోలేపారు. కొన్ని సినిమాలు ఈ మధ్య జరిగినాయి. అఫ్ కోర్స్ వాళ్ళంతా నష్టపోయి వెళ్ళిపోయారు అనుకో, అది వేరే విషయం. 7 కోట్లు 8 కోట్లు 6 కోట్లు ఇలా పెట్టి తీసి ఎవరు లేరు ఫంక్షన్ లో. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆ గుడ్ విల్ ఉన్న పర్సన్ లేక, నీ వల్ల కదా ఇదంతా. అప్పుడు డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు. అంటే దేన్ని ఇట్లు నిద్రపోకుండా ఒక 15 రోజుల్లో మరి 2 గంటల 10 నిమిషాలు సినిమా తీయాలంటే ఏమైనా కొంచెం క్రిస్పీగా కట్ చేసి ఒక 5 minutes కట్ చేస్తాడు అంతే. 2 hours అనుకో, చేస్తాడు. ఎంత కాదన్నా 2 hours. 10 years నుంచి కష్టపడతాడు, బాగానే వర్కౌట్ అయింది. గుడ్. ఇప్పుడు నీకు రంగస్థలంకి వచ్చినంత పేరు మళ్ళీ ఇంకో సినిమాకి వచ్చిందా అంటే ఏ పేరు, ఏ సినిమా చెప్తావు? దాని తర్వాత కొంచెం ఏమంటే తండేలుకి వచ్చిందండి. తండేలు ఆ మత్స్యకారుల మీద తీశారు శ్రీకాకుళం. రియల్ గా జరిగింది. ఒక 22 మందిలో ఒకరికి ఆధార్ కార్డు లేకుండా ఎవరైతే ఆగిపోయారో ఆ 22 మందిలో నేను అవతలుంటా, ఇటు హీరో గారు 21 మంది ఉంటారు. ఆ ఒక్క సీన్ వల్ల బాగా అనిపించింది. సినిమా అంతా ఏదో ఉంటా గానీ ఏంటి చంద్రమోహన్ గారు ఏంటి ఇలా పెట్టారు అనుకున్నాను నేను. కానీ లాస్ట్ డే ఏదైతే షూటింగ్ చేశారో ఆ క్లైమాక్స్, నాకు రేపొద్దున తెల్లారితే అమ్మాయితో మ్యారేజ్ ఉంది సాయిపాలవ్ గారితో. ఆ లవ్ చేసిన అమ్మాయిని కూడా జస్ట్ ఆయన నమ్ముకుని వచ్చిన ఒక ఆ తండేలు అనే వృత్తికి న్యాయం చేయడానికి ఆయన నమ్ముకుని వచ్చిన ఒక ఫ్రెండ్ కోసం ఆయన పెళ్లికి వెళ్లకుండా ఆగుతాడు. చాలా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ ఒక్క సీన్ నాకు కొంతవరకు నాకు ఆకలి తీర్చింది అనుకోవచ్చు. అంటే రంగస్థలం తర్వాత కొద్ది వరకు ఒక మాస్టర్గా. కానీ పర్లేదండి. జాతరత్నాలు ఒక రకం, గుణ 369 సినిమా ఫ్లాప్ అయినా కానీ అదొక రకమైన పేరు. అంటే హీరో త్రోడ్ ఫ్రెండ్ లాగా ఉండి లాస్ట్ 5 minutes లో మూవీ అయిపోద్ది అనగా విలన్, అదొక రకం. అర్జున పాల్గొన్న ఏదో అలా నడుస్తూ ఉన్నాయి. పాగలు మంచి పేరు తీసుకొచ్చిందండి. ఆ విశ్వక్ సేన్ గారి పక్కన కౌంటర్ లైట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రోజుకు ఒక రీల్ అయినా వస్తూ ఉంటదండి. అది కానీ మనకి ఇంకా ఎమోషన్ సీన్ అయితే ఇంకా రంగస్థలం, అది మహానటిలో క్లైమాక్స్ లో మోసం చేసింది. అలా ఏదో అంతండి, అలాగా నడుస్తుంది అంతే. సావిత్రి గారిని మోసం చేసిన దుర్మార్గుడుగా నిన్ను ఎవరు మర్చిపోరు. అవునండి. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అదే అనేవారండి బాబు. మొత్తం ఆవిడకి కూడు పెడితే కూడు లేకుండా చేసేసామని చెప్పి ఆడవాళ్ళు అయ్యి అంటారు. మన స్టార్టింగ్ లో నీలాగా మంచుకుంటారు, డబ్బులు దొబ్బేస్తారు, నమ్మకూడదు మనుషుల్ని అంటుంది ఒక ఆవిడ. అలాగే ఉంటాడు మా పిన్ని కొడుకు, బాగా సేమ్ ఇలాగ ఉంటాడు, డబ్బులు దొబ్బేశాడు అంటుంది ఒక ఆవిడ వచ్చి వైజాగ్లో. నాకు బాగా అనిపించింది. నేను అనుకున్నా మాస్లోకి రంగస్థలం వెళ్ళింది, లేడీస్ లోకి మహానటి వెళ్ళింది అని అప్పుడు అనిపించింది నాకు. లేడీస్ ఎక్కువ మహానటి మొత్తం కాదు. మహానటి చాలా పెద్ద హిట్ కదా, ఎంతమంది చూస్తే అంత పెద్ద హిట్ అవుద్ది.
పైగా లాస్ట్ లో ఆ పెద్ద గెటప్ వేశారు నాకు. మొత్తం అయ్యి నేను ప్రొడ్యూసర్ అయిపోతా, డ్రైవర్ గా స్టార్ట్ అయిన ఆఫీస్ బాయ్ నుంచి మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతాను. అవును. సారేమో ఆ మోసం చేసింది ఒక షార్ట్ లో రావాలంటారు. నాకు ఏం అర్థం కావట్లేదు నాకు. అప్పుడు మా తాతమ్మ ఉందండి, మా తాతమ్మ ఒక మాట చెప్పింది, ఎవరైతే కళ్ళలోకి చూసి మాట్లాడరో, ఎవడైతే అలా నేల చూపులు చూస్తుంటాడో ఆడు మోసం చేసేస్తాడు మనల్ని అని చెప్పింది. ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు. నాకు ఇంకా అదే గుర్తుండి ఇంకా నేను ఏం చేస్తానంటే నేను కారు దిగి వచ్చినప్పుడు ఈడు నన్ను ఇంత మోసం చేసేసాడు అని చెప్పి ఆవిడ లుక్ ఇస్తుంది మనం లాస్ట్ లో క్లైమాక్స్ లో సావిత్రి గారు. అవును. అప్పుడు నేను ఆవిడ చూసి బండి తీరా అని చెప్పి వెళ్ళిపోతాను. నాకు ఏంటంటే నాకు ఎక్స్ప్రెషన్ మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఈసారేమో పాపం మనల్ని నమ్మారు, వీడు సెట్ అవుతాడు, వీడు పాజిటివ్ ఉన్నాడు, వీడు గనక మోసం చేసాడు నెగిటివ్ అయితే థియేటర్ లో పక్కాగా వర్క్ ఇంపాక్ట్ వస్తుంది. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ట్రై చేశారండి దానికి. పాపం ఆయన ఒక్క నమ్మి లేదు, వీడు పాజిటివ్ గా ఉంది వీడి ఫేస్, వీడు మోసం చేసాడంటే పక్కగా వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి. అంటే బేసిక్ గా మనకు విలనిజం ఎవరు, ఇప్పుడు నెగిటివ్ లుక్స్ తో ఉన్న వాళ్ళు లోపల మంచి మనసు ఉండొచ్చు, పాజిటివ్ లుక్స్ తో ఉన్న వాళ్ళు లోపల చెడ్డ మనసు ఉండొచ్చు. మన ఫేస్ బట్టి చెప్పలేం కదండి. అటు ఇటు కూడా ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ లుక్స్ ఉంటే పాజిటివ్ అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అయ్యి చెప్పలేము. అది ఆయన బాగా పట్టాడు ఆ పాజిటివ్ అలా. పాపం ఇంకా నాకు డేట్లు రంగస్థలం వల్ల ఇవ్వలేకపోయాను నేను. జస్ట్ 10 రోజులే చేశారు వాళ్ళు. ఇంకా చాలా సీన్స్ ఉంటాయి అందులో. నేను డేట్స్ ఇవ్వకపోవడం వల్ల అంతవరకు వర్కౌట్ చేశాడు పాపం ఆయన. ఎందుకంటే ఇక్కడ నేను లాక్ అయిపోయాను రంగస్థలం. ఆ 3-4 డేట్లు కూడా పాపం సుకుమార్ గారే పంపించారు. ఇంకా తప్పగా కొన్ని సీన్లు రంగస్థలంలో అవాయిడ్ చేసి నన్ను ఇలా మహానటి చేస్తున్నానంటే, అవునరా ఈ 3 రోజులు కావాలా నీకు, అరే కోఆర్డినేటర్ గారిని పిలిచి ఈ 3 రోజులు ఇది చేయండి పంపండి అని చెప్పి అంత పాజిటివ్ గా వాళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు. కాబట్టి 2017 2 మంచి సినిమాలు వచ్చి. గుడ్ గుడ్, వెరీ గుడ్. నీ మ్యాంగో కూడా రాబోయే రోజుల్లో నీకు మంచి సక్సెస్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చి ఆ సినిమాతో 10 సినిమాలు వచ్చి వెంటనే మీ ఆవిడ చెప్పినట్టుగా కారు కొనుక్కుని ఈ మాట ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కార్లో రావాలి. ఈ మన ఐశ్వర్య రాజేష్ గారు, నేను, మన కార్తీక్ రత్నం అని కేరఫ్ కంచులపాలెం హీరో, ముగ్గురం కలిసి ఒకటి మూలాంతర్లోనే ఒక సినిమా చేస్తున్నాం. ఓహో. అది మన పెద్ద బుచ్చిబాబాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లేనిన్ను నడుస్తున్నాను. ఇంకేంటి ఇక పెద్ద సినిమాలు అన్నిట్లోనే ఉన్నావు నువ్వు. ఏదో అలా పెద్ద ఇట్లో మిస్ అవ్వకుండా అలా కనపడ్డాం అంతే. గుడ్ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ మహేష్. గుడ్ లక్, మంచి సక్సెస్ లోకి రావాలి. ఇంకా నువ్వు చాలా యంగ్ బాయ్ కాబట్టి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. మీ సపోర్ట్ కూడా అలా ఉండాలండి. నాకు ఒక బ్రదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా ఇప్పుడు కనపడినా పాపం మీరు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో పెద్దతో మాట్లాడినట్టే మాట్లాడతారు. మీరు ఎరానా అన్న అంటుంటే ఓ ఎవరైనా ఎరా అంటే నచ్చదు, కానీ మీరు ఎరా అంటే బాగుంటది ఏంటో. మీరు ఇంకో 4-5 సార్లు ఎరా అంటే బాగుంటది అనిపిస్తుంటది నాకు. ఎరా బాగా నడుస్తుంది అని చెప్పి చెప్పడం కాదు మహేష్. దిస్ ఈ సినిమా ఇండస్ట్రీని ఆర్టిఫిషియల్ గా చూడలేము. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉన్న తర్వాత నన్ను ఎంతమందో ప్రేమించి అభిమానించి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను గుండెల్లో దాచుకుని నేను ఎక్కడో జారిపోతుంటే నా చేయి పట్టుకుని ఇన్నాళ్ళు నడిపించారు నన్ను. సో ఆ ఫీల్ నాకు అందరి పట్ల ఉంటుంది. మొన్న ఎవరు అతను మసూదా హీరో తిరువీరు వచ్చి అన్నాడు, అదే మీరు చూస్తే ఒక అంకుల్ ఒక బాబాయినా చూసినట్టు ఉంటుంది సార్, నాకు జర్నలిస్ట్ ని చూసినట్టు ఉండదు. అంటే రేపు మార్నింగ్ వచ్చి ఇంటర్వ్యూ కన్నా వచ్చాడు. మీరు హైపర్ ఎనర్జీ ఎక్కడైనా కనపడదు పాపం. మీరు 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. కరెక్ట్ గా దేవుడి దేవాలి ఇవాళ మీకు. ఏదైనా దేనికి ఏ టైంకి ఆ టైం ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి మహేష్. ఇప్పుడు నువ్వు మంచి స్ప్రీలో ఉన్నావు, మంచి సినిమాలు చేస్తున్నావు, ఒక పక్కన పెద్ద చేస్తున్నావు, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నావు. ఇంకా 2 కన్నా పెద్ద సినిమాలు ఏమున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి? లెనిన్ చేస్తున్నావు, ఇంకోటేమో మూలాంతర్లు, మ్యాంగో. ఆల్ ది వెరీ బెస్ట్. 2026 నీ జీవితంలో ఒక చాలా పెద్ద మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ గుడ్, గుడ్ లక్. ఇది మన ఆచంట మహేష్ తాలూకా లైఫ్లో ఇన్ని ఉంటాయి జీవితంలో. మనకు కనిపించినంత సుఖంగా ఉండవు. ఎన్నో కన్నీళ్ళని దాటి వచ్చే ఒక అద్భుతమైన సక్సెస్సే ఆచంట మహేష్. ఈ ఇంటర్వ్యూ చూసి బాగా ఎంజాయ్ చేయండి. అబ్బాయి చేసిన సినిమాలన్నింటినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.